నీకు నేను నాకు నువ్వు నీడలా తోడుందామంటూ 8 ఏళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోకపోయినా ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డారు. కానీ ఆ ఇష్టం కాస్త కక్షగా మారింది. ఆ ప్రేమ కథలో విషాదం నిండింది. నిత్యం శారీరక మానసిక వేధింపులు భరించలేకపోయింది ఆమె. ఏళ్లుగా పడుతున్న వేదనకు ముగింపు ఇవ్వాలనుకుంది. అంతే, కట్టుకున్న చీరనే ఆయుధంగా మార్చుకుంది. నిజామాబాద్లో కలకలం రేపిన ఈ ప్రియురాలి ఘాతుకం వెనక ఉన్న అసలు కారణాలేంటి? పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు? నిజామాబాద్ నగరం వినాయక్ నగర్లో 8 ఏళ్ల కిందట ఒక జంట అద్దెకు దిగింది. అతడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మోహన్, ఆమె స్థానికురాలైన సౌందర్య తల్లి సైతం వారితో పాటే ఉండేది. భవన నిర్మాణ పనులు చేసుకునే మోహన్, విడాకులు తీసుకున్న సౌందర్య మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి బంధం లేకపోయినా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. కాని కొన్నాళ్లకే ఆ ప్రేమలో మద్యం చిచ్చుపెట్టింది. మద్యానికి బానిసైన మోహన్ ఆ మత్తులో సౌందర్యను వేధించటం మొదలుపెట్టాడు. గత 8 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తుంది. ఈమె నిందితురాలు కూడా మొదట పెళ్ళై 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత వాళ్ళ మనస్పర్ధల వల్ల విడిపోయి వీళ్ళు కలిసి ఉంటారు. వీళ్ళతో పాటు ఈమె తల్లి కూడా ఉంటుంది. గత 8 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉంది. ఇతనేమో ఒక మేస్త్రి దగ్గర కూలి పని చేస్తాడు, ఈమె కూడా ఇసుక పని కూలి పని చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మోహన్ పెట్టే శారీరక మానసిక వేధింపులతో సౌందర్య విసిగిపోయింది. తన జీవితాన్ని నాశనం చేస్తున్న మోహన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 13వ తేదీన పూటుగా మద్యం సేవించి నిద్రమత్తులో ఉన్న మోహన్ను చంపేందుకు చీరనే ఆయుధంగా మార్చుకుంది. మోహన్ మెడకు చీరతో ఉరిబిగించి ప్రాణాలు తీసింది. ఆపై ఏమీ తెలియనట్లుగా అతను మత్తులో ఉరివేసుకుని చనిపోయాడని నాటకమాడింది. జక్కులలో మోహన్, అతను మరి అతని ప్రియురాలు, ఆ ప్రియురాలి తల్లి ముగ్గురు కలిసి ఒకటే రూమ్లో ఉంటారు, చిన్న రూమ్లో. ఇతను డైలీ కూడా తాగి ఆమెని సతాయించడం, చిన్న కారణాలతోటి కర్రీస్ వండలేదని చెప్పిన పని చేయలేదని డైలీ నైట్ కూడా తాగి వాళ్ళని కొడుతూ ఉంటాడు. అదేవిధంగా మొన్న 11వ తారీఖు రాత్రి కూడా ఆమె చిన్న ఎగ్ కర్రీ వండలేదని చెప్పేసి ఆమెని విపరీతంగా కొడుతూ తను కూడా చిన్న గ్లాస్ తోటి చేతికి కోసుకొని ఆమెను సతాయించి కొట్టి తన్ని అలాగే మధ్యమత్తులో పడుకుంటాడు. ఇతను రోజు సతాయిస్తున్నాడని చెప్పేసి సౌందర్య చీరతో అతన్ని పడుకున్నప్పుడే గొంతుకు బిగించి చంపివేయడం జరుగుతుంది. తెల్లవారుజామున ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు అడిగితే అతను ఉరేసుకున్నాడని చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకొని పారిపోయినది. నిజం ఎప్పుడూ దాగదు. సౌందర్య చెప్పిన మాటలకు ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. మొదట బుకాయించిన పోలీసుల ఇంటరాగేషన్లో సౌందర్య అసలు విషయాన్ని అంగీకరించింది. మోహన్ పెడుతున్న బాధలు భరించలేకే చంపేశానని బోరున విలపించింది. సాక్ష్యాధారాలు, అక్కడ నేరస్థలం అంతా కూడా వెరిఫై చేస్తే అక్కడ అతన్ని చీరతో ఉరేసినట్టుగా క్లియర్గా హత్య చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కేవలం అతను తాయి రోజు సతాయిస్తుంటే అతని టార్చర్ భరించలేక వీళ్ళే చంపినట్టుగా ప్రిలిమినరీగా అర్థమవుతుంది. సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళకి లీగల్గా ఖచ్చితంగా వాళ్ళకి కఠిన చర్య తీసుకుంటారు. అనురాగంతో మొదలైన సహజీవనం అనుమానం, వేధింపులతో, హత్యతో ముగిసింది. వేధింపులకు చట్టపరంగా పరిష్కారం వెతుక్కోకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న సౌందర్య ఇప్పుడు జైలు పాలైంది. ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న క్షణికావేశాలకు నిదర్శనంగా నిలిచింది.